రాష్ట్రంలో ఎక్కడా లేని బాధిత సంఘం మచిలీపట్నంలోనే ఉందన్నారు జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరి. అదే పెర్ని నాని బాధిత సంఘం అని విమర్శించారు. మంచి చేస్తారని ఎన్నుకుంటే అందరితో గొడవలు పెట్టుకుని బాధిత సంఘాన్ని ఏర్పరచుకున్నారని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్రతో కలిసి వల్లభనేని బాలశౌరి బందరు మండలం చిన్నాపురంలో పర్యటించారు. మన బాధితుల సంఘాలు ఉంటాయి. ఉదాహరణకి అగ్నిగోళ బాధితుల సంఘం అని ఒక 2 సంవత్సరాలు ఉద్యమాలు చేశారు. ఎందుకంటే వాళ్ళ ఆస్తులంతా పోగొట్టుకున్నారు. ఇక్కడ కూడా బాధితులు ఉన్నారు, ఊళ్ళో అన్ని బాధితులు ఉన్నారు. అలాగే ధనలక్ష్మి బ్యాంక్ అని చెప్పి ఆ డిపాజిట్లన్నీ పోతే అదొక బాధితుల సంఘం ఏర్పడింది. అలాగే చార్మినార్ బ్యాంకు ఆ డబ్బులన్నీ పోతే అదొక బాధితుల సంఘం ఏర్పడింది. ఎక్కడైనా కాలనీలో శారదా కాలనీలో లేకపోతే కాలనీలో కాలిపోయింది మాకు న్యాయం చేయట్లేదంటే వాళ్ళందరూ చేరి మేము బాధితుల సంఘం అంటారు. కానీ రాష్ట్రంలో కొత్తగా పేర్నాని బాధితుల సంఘం అనేది ఈ మచిలీపట్నంలో ఉందని చెప్పి సందర్భంగా మేము అనేది చేస్తా ఉన్నాం. మనకు స్వతంత్రం ఉంది 75 సంవత్సరాలైనా నేను ఇంతవరకు ఎక్కడా ఏ నియోజకవర్గంలో కూడా ఏ ఎమ్మెల్యే బాధితుల సంఘాన్ని కానీ ఏ ఎంపీ బాధితుల సంఘాన్ని కానీ నేను చూడాల. మొట్టమొదటిగా చూసినటువంటి బాధితుల సంఘం ఎక్కడ మచిలీపట్నం అసెంబ్లీ లేదని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం.